ఈడేందిరా ఆఫర్ అంటే ఎగబడక లాజిక్లు అడుగుతుండు. గాదంతా మనకెందుకు మామా, ముందుగాల పోతే మన కోట వస్తుంది. ఆలస్యమైతే చేతి కాడుకొచ్చింది నోటికి అందకుండా పోతుంది. గిట్లనే ఆలోచన చేస్తారు కావచ్చు చాలా మంది. గంత అగ్వకి ఎట్లిస్తారనే ఆలోచన ఉండదబ్బా. బోర్డు కనబడితే చాలు గుంపులు గుంపులు ఎగబడుడే. మీరైనా గట్లనే ఉంటారు గాని గట్ల మాత్రం మురుకొచ్చినందుకే గీడ గిట్లయింది. నాకు నాకు అని ఎగబడి నూకేసుకుంటుంటే పోలీసులు వచ్చి జోపిండ్రు. లాఠీలు అందుకొని తోముడు దోమినా మనోళ్లకు ఇడికెళ్ళి పోబుద్ది కాలేదబ్బా. ఆఫర్ అమ్మా ఆఫర్, రూపాయికే సక్కదనాల బూట్లు. మళ్ళా అదిగిన ఫస్ట్ వచ్చిన 100 మందికే పాత రూపాయి నోటు తెచ్చినోళ్ళకే. కేరళ గి దుక్న పోళ్ళు గిట్ల సోషల్ మీడియాలా పబ్లిసిటీ చేస్తే ఎక్కడెక్కడికెళ్ళో శీతం మందొచ్చి లైన్లు కట్టిండ్రు అర్ధమరాత్రి 2 గంటలకేంచే. మరి ఇంతమందికి వెనకటి నోట్ ఎట్లా దొరికిందో, నేనే ముందొచ్చినా అని నూకేసుకునుడు. రోడ్ల మీద ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటోరకు పోలీసులు రానే వచ్చిండ్రు. అయినా మనోళ్ళు కంట్రోల్ కాకుంటే ఉరికిచ్చిరన్నట్టు. దేడిది మాకు ఆఫర్ పెట్టి పబ్లిక్ ను ఆగం పట్టించిండని బూట్ల షాప్ ఓనర్ ను పట్టుకపోయిండ్రు స్టేషన్ కు. కానీ ఎంత బేకార్ మాలైనా ఓ 500 పెట్టాల్సిందే. అసొంటిది మంచి కంపెనీ బూట్లను రూపాయికి ఎట్లిస్తారో. రూపాయికి బూట్లు కావు కదా, బూర్మిటైగిన రాదు. మళ్ళా షాపు పబ్లిసిటీ కోసం పోరలను పాగల్గాలం చేసే దిక్కుమాలిన ఆఫర్ కాకుంటే